అందరికీ జై శ్రీ గణేష్. ఇప్పుడైతే మనం ఖైరతాబాద్ మహా గణేశుడు ఎక్కడైతే నిమజ్జనం అవుతాడో ఆ ప్లేస్కి అయితే వచ్చేసాం అనమాట. ఖైరతాబాద్ గణేశుడు మన ఎన్టీఆర్ మార్గు 4th and 5th క్రేన్ల దగ్గర అయితే నిమజ్జనం అవుతాడనమాట. సో ఎక్కడ నిమజ్జనం అవుతాడో, ఎప్పుడు నిమజ్జనంకి వస్తే మనం దర్శనం చేసుకోతే ఏందని ప్రతి ఒక్కరైతే డీటెయిల్గా మాట్లాడుకోవడం అయితే జరిగింది. వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. సో గణేష్లో అయితే చాలా వరకు అయితే నిమజ్జనం అవుతున్నాయి. అంటే 9 daysలో ఏవైతే వెళ్ళినాయో అవి అయితే ఇప్పటికి ఉన్నాయి. అండ్ ఈ రోజు మధ్యాహ్నం ఈవినింగ్ వరకు అయితే నిమజ్జనం అయితేనే ఉంటాయన్నమాట. సో ఈ అప్డేట్ తర్వాత ఆ వీడియోలు కూడా అప్లోడ్ చేస్తాను, అవి కూడా చూసి సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది అనమాట. థ్యాంక్ యూ అందరికీ. జై శ్రీ గణేష్. అందరికీ జై శ్రీ గణేష్. ఇప్పుడైతే మనం ఖైరతాబాద్ మహావినాయకుడు ఎక్కడైతే నిమజ్జనం అవుతాడో ఆ ప్లేస్లో అయితే ఉన్నామన్నమాట. ఇక్కడ చూసుకుంటే మన క్రేన్ నెంబర్ 5 అండ్ అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే క్రేన్ నెంబర్ 4, వీటి మధ్యలోనే మన ఖైరతాబాద్ మహావినాయకుడు నిమజ్జనం అవుతాడు. రేపు ఈ టైంకి శోభయాత్ర మొదలయ్యి రేపు మధ్యాహ్నం 12-1 గంటల లోపల అయితే ఖైరతాబాద్ మహావినాయకుడు ఇక్కడనే నిమజ్జనం అవుతాడు, గంగమ్మ తల్లి ఒడిలోకి అయితే చేరుకుంటాడు అనమాట. సో అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మీడియాకి సంబంధించిన వాళ్ళు కూడా ఇక్కడ మీడియా పాయింట్కి సంబంధించి ఇక్కడ స్టాండ్లు కూడా మొత్తం ఏర్పాటు చేసుకోవడం జరిగింది, ఇక్కడ క్రేన్ నెంబర్ 4 దగ్గర అండ్ అదేవిధంగా ఇక్కడ క్రేన్ నెంబర్ 5 దగ్గర అయితే. సో ఇక్కడ ఈరోజు ఈవినింగ్ లేదా ఈరోజు నైట్ లేదంటే రేపు మార్నింగ్ వరకు అయితే మన సూపర్ క్రేన్ అదేవిధంగా మన ఏషియన్ క్రేన్కి సంబంధించిన భారీ పెద్ద క్రేన్స్ అయితే ఇక్కడికి వచ్చి పార్క్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. లేదంటే ఇక్కడ ఆల్రెడీ ఒక పెద్ద క్రేన్ అయితే కనిపిస్తుంది మీకు. పెద్ద పెద్ద వినాయకులు ఏవైతే 15 ఫీట్లు 20 ఫీట్లు 25 ఫీట్ల గణేష్లు ఏవైతే ఉన్నాయో అవి అయితే మనకు దాదాపు 3 రోజుల నుంచి నిన్న మొన్న 7 రోజుల వరకు అయితే ఇక్కడికే వచ్చేసి అయితే నిమజ్జనం అయితే అవుతుంది. ఇక్కడ చూడండి, క్రేన్ చూడండి ఎంత పైకి ఉందో, ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఎంత పెద్దగా ఉందో చూడండి. సో ఆల్మోస్ట్ అయితే ఎక్కువ శాతం మనకు ట్యాంక్ బండ్ మీద, మన ఎన్టీఆర్ గార్డెన్ మీద, ఇక్కడ నెక్లెస్ రోడ్ మీద మొత్తం ఏషియన్ క్రేన్కి సంబంధించినవి కనిపిస్తాయి మనకి. సో చూడండి ఇక్కడ ఎంత పెద్దగా ఉందో. మనకి నిన్న సూపర్ క్రేన్ ఏ విధంగా అయితే చూసామో ఆ విధంగానే ఉంది. కాకపోతే మనకి ఇక్కడ పైకి లేవడం వల్ల మనకు సూపర్ క్రేన్ అదేవిధంగా ఈ క్రేన్ కొంచెం చిన్నగా పెద్దగా అయితే కనిపిస్తున్నాయి అనమాట. అది ఎంత ఉందో ఇది కూడా అంతే ఉంది. అండ్ ఇక్కడ చూడండి ఈ వెయిట్కి సంబంధించినవి అనమాట ఇవన్నీ. సో ఖైరతాబాద్ గణేష్కి సంబంధించి గణేశుడు వచ్చినప్పుడు ఇవన్నీ యూజ్ చేస్తారనమాట. ఇవన్నీ యూజ్ చేసి మన ఖైరతాబాద్ గణేశుడు నుండి నిమజ్జనం అనేది స్టార్ట్ చేస్తారనమాట. ఒక్కసారి మనం డీటెయిల్స్ మాట్లాడుకునే ముందు ఇక్కడ ఏమేమి గణేశులు నిమజ్జనం అయ్యాయి చూడండి. ఇక్కడ చూడండి మొత్తం పెద్ద తొండం గణేశుడు, ధూల్పేట గణేశుడు అండ్ ఇక్కడ చూస్తే వెంకటేశ్వర స్వామి గణేశుడు, అక్కడ పెద్ద తొండం గణేశుడు, ఎన్ని గణేశులు చూడండి. చూస్తే మనకి ఇక్కడ పెద్ద పెద్ద భారీ వినాయకులే నిమజ్జనం అయినాయి అనమాట. అండ్ అదేవిధంగా నిన్న మొన్న మనకి ట్యాంక్ బండ్ ఏదైతే తెలుగు తల్లి ఫ్లైఓవర్ మీదకి వస్తుంటే మనకు ట్యాంక్ బండ్ రూట్ ఉందో ఆ ట్యాంక్ బండ్ మీద మనకు క్రేన్లు లేకుండే. ఈ రోజు చూసుకుంటే మొత్తం క్రేన్లు అనేది ఏర్పాటు చేసేసారు చూడండి. సో ఈరోజు ఏంటంటే మనకు 10th డే నిన్ననే ఏర్పాటు చేసారు, నిన్న ఈవినింగ్ నిన్న నైట్ నుంచి ఏర్పాటు చేసి అక్కడ కూడా నిమజ్జనాలు అయినాయి నిన్న. ఇప్పుడు జర జాబ్కి వెళ్ళేటోళ్ళు అండ్ అదేవిధంగా స్కూల్స్ కాలేజెస్ అయితే ఉన్నాయి. ఈరోజు హాలిడే లేదనుకునే నాకు తెలిసి గవర్నమెంట్ హాలిడే, దానికోసమే కొంచెం ట్రాఫిక్ అవుతుంది అనేసి అయితే అక్కడ వాళ్ళు నైట్ వరకు వేసారు. కాకపోతే మార్నింగ్ నుంచి అయితే స్టాప్ చేసేసారు అనమాట అక్కడ నిమజ్జనాలు చేయడం అయితే. అండ్ అదేవిధంగా ఖైరతాబాద్ మహావినాయకుడు ఏంటంటే మనకి ఇక్కడ ఏదైతే సెక్రటేరియట్ ఉంటుంది అనమాట, ముందుకెళ్తే సెక్రటేరియట్ ఉంటుంది, అక్కడ నుండి మనకు మన లెఫ్ట్ తీసుకొని ఇక్కడ నుండి అయితే ఖైరతాబాద్ మహావినాయకుడు అయితే వస్తాడు. ఇక్కడ మన టస్కర్ ఆగిపోతుంది, ఇక్కడ టస్కర్ ఆగి మన క్రేన్ సాయంతో అయితే గణేశుడు ఇక్కడ అయితే పడతాడు. ఇక్కడ చూసుకుంటే బారిగేట్స్ ఏవైతే ఏర్పాటు చేసారో అవి మొన్న నుండి అయితే ఏర్పాటు చేసేసారో. ఇదంతా ఖాళీ ప్లేస్ ఉంటుంది అనమాట. అసలు గాలి వస్తుందో అసలు మాటలు వినిపిస్తున్నాయో లేదో, కొంచెం గట్టిగా మాట్లాడుతున్నా. సో ఇదంతా ఖాళీ ప్లేస్ ఉంటుంది. టస్కర్ ఆపేసి మనకి ఇక్కడ వెనకాల ఇవైతే బారిగేట్స్ కనిపిస్తున్నాయి, ఈ బారిగేట్స్ అక్కడ సైడ్ మొత్తం పబ్లిక్ ఉంటుంది, ఇక్కడ సైడ్ మొత్తం ఖాళీ ప్లేస్ ఉంటుంది. అండ్ ఖైరతాబాద్ గణేశుడు లిఫ్ట్ అయ్యే టైంలో మనకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు అని అయితే ఇక్కడ ఖాళీ ప్లేస్ ఉంటుంది అనమాట. అండ్ నిన్న నుండి మొన్న నుండి పబ్లిక్ రావద్దు అని ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు ఇక్కడ చూడండి ఇంత పెద్ద బారిగేట్స్ ఉన్నాయి, మీరు అవి ఎక్కి రాలేరు. ఇంకోటి వచ్చినా కూడా పోలీసు వాళ్ళు అయితే ఇక ఏం చేస్తారో మీకు తెలిసిందే ఆ పాయింట్. సో అక్కడ అయితే ఇంత చిన్న ప్లేస్ ఉంది, ఈ ప్లేస్లలో మొత్తం ఇరుకుగా చిన్నపిల్లలు పెద్దలు ఎంతోమంది ఇరుకుగా అయితే మొత్తం నించొని ఉంటారనమాట. అండ్ కొంతమంది అయితే ఈ చెట్లు కనిపిస్తున్నాయి, చెట్లు పైకి ఎక్కి కూడా ఖైరతాబాద్ మహావినాయకుడిని అయితే దర్శించుకోవడానికి చూస్తుంటారు. అంటే లాస్ట్ గంగమ్మ తల్లి ఒడిలోకి వెళ్ళిపోతున్నారు కదా, అంటే దర్శించుకోవడానికి అయితే చూస్తారు. సో ఈ పెద్ద పెద్ద వినాయకుల కోసమే కాబట్టి ఇక్కడైతే వినాయకులు వస్తారు. మీరు చెప్తున్నారు కదా ఇప్పుడు మన నెక్లెస్ రోడ్ మీద అదేవిధంగా ట్యాంక్ బండ్ మీద చాలా గణేశులు ఉన్నాయి, దాదాపు ఒక 1000-2000 గణేశులు ఉన్నాయి. ఆల్రెడీ అక్కడ చూసుకుంటే ఇంకో గణేశుడు కూడా అక్కడ మన నిమజ్జనం అయితే ఉన్నాడు. ఒకసారి ఏషియన్ క్రేన్కి సంబంధించి మన క్రేన్కి సంబంధించిన వాళ్ళు వర్కర్స్. సో ఇక్కడ చూసుకుంటే మన క్రేన్కి సంబంధించి కూడా చూపిస్తాను మీకు. నిన్న ఏదైతే మన సూపర్ క్రేన్ చూపించినానో ఆ సూపర్ క్రేన్కి సంబంధించి సేమ్ టైర్లు కావచ్చు, హైట్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా చాలా పెద్దగా అయితే ఉన్నాయన్నమాట. సో చూడండి మీకు ఇంకోటి మనకు నిమజ్జనం టైంలో మీకు ఏషియన్ క్రేన్కి సంబంధించిందే కనిపిస్తుంది. మీకు ఇక్కడ కనిపిస్తున్న ఏషియన్ క్రేన్కి సంబంధించి ఒకసారి నిమజ్జనం కొట్టండి 2023, 2024కి సంబంధించి చూడండి. ఈ క్రేన్ ఏదైతే కనిపిస్తుందో ఈ క్రేన్కి సంబంధించింది అండ్ వైట్ క్రేన్కి సంబంధించిందే కనిపిస్తుంది మీకు సూపర్ క్రేన్స్ అంటే. కాకపోతే దాన్ని కూడా వెళ్ళిపోతూ ఉంటుంది లాస్ట్ వరకు. మనకి ఇక్కడికి వచ్చే వరకు మనకు సూపర్ క్రేన్ అదేవిధంగా ఏషియన్ క్రేన్కి సంబంధించి ఇక్కడ పార్క్ అయితే వేసేస్తారనమాట. సో మీరైతే ఈ రూట్ నుంచి రావాలి, కొంచెం తొందర వచ్చి నిలబడితే బాగుంటుంది. అండ్ తొందర వచ్చి కూడా
మీరు కొంచెం నిమజ్జనం అయ్యే వరకు కూడా ఉండకుంటే బాగుంటుంది, ఎందుకంటే చాలా ఇబ్బందుల పాలవుతారు అబ్బా, మస్తు ప్రాబ్లం అవుతుంది. నేను అయితే లాస్ట్ టైం చూసి అయితే చాలా ఒక్కొక్కరిని చూసి అయితే చాలా బాధపడ్డా. ఎంత అంటే చిన్నపిల్లలు పెద్దవాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు, పైనుంచి ఎండ అండ్ పోలీసు వాళ్ళు లోపలికి రానియలేరు. సో అందుకోసం అయితే సో ఒక్కసారి చూపిస్తాను, ఇక్కడ కూడా గణేశుడు నిమజ్జనం అవుతున్నాయి. సో ఈ క్రేన్ నెంబర్ 6 అనుకుంటా, ఇక్కడ క్రేన్ నెంబర్ 6. సో చూడండి అండ్ ఇదన్నమాట. అండ్ మీరు ఇంకోటి కూడా అనొచ్చు, అక్కడ ఖైరతాబాద్ గణేశుడు నిమజ్జనం అయితే మన శివపార్వతుల కళ్యాణం, శ్రీనివాస కళ్యాణం కూడా ఉంది కదా, అవి ఇక్కడ నిమజ్జనం అవుతాయి అనేసి అయితే. సో 4, 5 దగ్గరనేమో మన ఖైరతాబాద్ మహావినాయకుడు నిమజ్జనం అయితే మనకు 6, 7 దగ్గర మన శివపార్వతుల కళ్యాణం, అదేవిధంగా మన శ్రీనివాస కళ్యాణం అనేది మనకు అక్కడ అనేది నిమజ్జనం అవుతుంది అనమాట. అంటే దానికంటే ఖైరతాబాద్ గణేశుని కంటే ముందే మన శ్రీనివాస కళ్యాణం, శివపార్వతుల కళ్యాణం అక్కడనే పడిపోతాయి అనమాట. అంటే నేను ఒక 1 year బ్యాక్ అయితే అక్కడ చూసినాను. కాకపోతే లాస్ట్ ఇయర్ ఏం చేసిరంటే మన క్రేన్ నెంబర్ 4 ఉంది కదా, ఆ 4 దగ్గరికి తీసుకొని వెళ్ళి అక్కడ సైడ్ అయితే మనకు లక్ష్మీనరసింహస్వామి ఉండే కదా, అండ్ అదేవిధంగా మన లక్ష్మీనరసింహస్వామి ఉండే, లాస్ట్ ఇయర్ ఇంకెవరు ఉండే అబ్బా కింద కామెంట్ చేయండి మర్చిపోయినా. సో 2 మండపాలకు సంబంధించిన విగ్రహాలు అయితే ఇక్కడ 4 దగ్గర తీసుకొని వచ్చి అయితే మన నిమజ్జనం అయితే చేసిరన్నమాట. సో ఇది ఖైరతాబాద్ గణేశులకు సంబంధించిన నిమజ్జనం అప్డేట్ అయితే. సో ఇంకా చిన్న చిన్న గణేష్లు కూడా మన ఏమంటారు నిమజ్జనం అయినాయి, అవి కూడా పెడతాను, అవి కూడా చూసేసాను లాస్ట్ అయితే. సో లాస్ట్లో నేను చెప్పాల్సింది ఒకటే, మీరు ఖైరతాబాద్ గణేశుని రేపు లాస్ట్లో దర్శించుకోవాలంటే ఖైరతాబాద్ గణేశుని దగ్గరికి మీరు డైరెక్ట్ 6 గంటలకి 7 గంటల టైంలో మన ఏదైతే అదే టవర్ ఉందో, మన టెలిఫోన్ భవన్ ఉందో ఆడికైతే రండి. బిఎస్ఎన్ఎల్ది అది టెలిఫోన్ భవన్ ఉంటుంది అక్కడ. సో అక్కడికైతే వచ్చేస్తే మీకు మార్నింగ్ టైంలోనే మీకు దర్శనం అనేది దొరికిపోతుంది. అండ్ అదేవిధంగా మన తెలుగుతల్లి ఫ్లైఓవర్ ఉంది కదా, తెలుగుతల్లి ఫ్లైఓవర్ మీదకి మీరు 6 గంటలకు 7 గంటల టైంలో అంటే చాలా పబ్లిక్ వస్తుంది. కాకపోతే మీరు కొంచెం 1 గంట 2 గంటలు ముందు పోయి అక్కడ నించున్నారు అనుకోండి, ఆ టైంలో మీకు దగ్గర ఖైరతాబాద్ గణేశుడు ఫేస్ దగ్గర నుండి అయితే మీరు దర్శించుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇది నేను చెప్పాల్సింది. అండ్ ఇక్కడ వెళ్తే మనకు ప్రసాద్ ఐమాక్స్, నెక్లెస్ రోడ్, ఖైరతాబాద్ గణేశుడు వెళ్తాడు. ఇక్కడ వెళ్తే మనకు నెక్లెస్ రోడ్, మన సెక్రటేరియట్, మన అమరవీల స్తూపం అయితే వెళ్తుంది. సో ఖైరతాబాద్ గణేశుడు దర్శనం అదే నిమజ్జనం అయ్యే ప్లేస్ అయితే ఇదన్నమాట. సో థ్యాంక్ యూ అందరికీ. అండ్ ఇంకొకటి మెయిన్ అప్డేట్ ఏంటంటే మన ఖైరతాబాద్ గణేశుని కోసం ఇక్కడ దాదాపు ఈసారి అయితే మొత్తం మునిగిపోతాడంట. సో మనకు చెప్పిన వాళ్ళు ఏంటంటే మన ఏవైతే క్రేన్ వర్కర్స్ ఎవరైతే వర్క్ చేస్తారో అందులో మనకు సబ్స్క్రైబర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు చెప్పడం అయితే జరిగింది. ఇక చాలా వరకు పూటి అంటే తీయడం అయితే జరిగిందంటే లోపల నుంచి పూటికి అంటారు కదా, మొత్తం మట్టి తీయడం అయితే బయటకు అయితే జరిగిందనమాట. సో ప్రతిసారి కంటే ఈసారి ఖైరతాబాద్ మహావినాయకుడు టోటల్గా మునిగిపోతాడంట, టోటల్గా మునిగిపోయి దర్శనం ఇస్తాడంట. ప్రతిసారి మునిగాడు కదా అందుకనేసి అయితే. సో చూడండి చాలామంది అయితే గణేష్లను దర్శనం అది నిమజ్జనం చేసేసి అయితే వెళ్తున్నారు. సో ఇంకా చాలా గణేష్లు ఉన్నాయి, అవి కూడా నిమజ్జనం తీయాలి, వీడియోలు తీయాలి. సో అవి ఆపేసి మరి మన ఖైరతాబాద్ గణేశుని గురించి మీకు అప్డేట్ ఇవ్వాలి కదా, అందుకోసమే నేను ఈ వీడియో అయితే తీస్తున్నాను.